ఇప్పుడు ఏం జరుగుతా ఉన్నది? మనందరికి ఇప్పుడు హాస్టల్లో అన్నం తినాలంటే గ్యాస్ మీద ఉండే పరిస్థితి లేదు. గ్యాస్ బుక్ చేసుకుంటే ఎవరికన్నా 5 రోజులలో వస్తున్నాయి. ఇప్పుడు 20 రోజులు పడతా ఉన్నది. బుకింగ్ సెంటర్ లో కూడా కాల్ చేస్తే వాళ్ళు ఎత్తనటువంటి పరిస్థితి ఉన్నది. రెస్పాండ్ అవుతలేరు. కేవలం అమెరికా చేసిన యుద్ధం వల్లనే ఈ గ్యాస్ సంక్షోభం వచ్చింది. కేవలం అమెరికా ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి యుద్ధం వల్లనే ఈ రోజు మనం ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మన గ్యాస్ గాని రేపో మాపో పెట్రోల్ డీజిల్ కూడా దొరికే పరిస్థితి ఉండదు. చూస్తా ఉన్నాం. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచట్లేదు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాక పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగబోతా ఉన్నాయి. ఇట్లాంటి దగ్గర ట్రంప్ చేస్తున్నటువంటి నిర్ణయాలకు ఈ రోజు మోడీ ప్రభుత్వం తలకుతా ఉన్నది. కాబట్టి మనం సాధించుకున్నటువంటి స్వాతంత్ర ఉద్యమం, మనం సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే, లౌకికత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఆ రోజు భగత్ సింగ్ చెప్పిండు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి. ఈ రోజుల్లో ఒక కుక్క పిల్లని మన కాళ్ళ మీద పట్టుకొని సాతుంటే ఇక్కడ మహిళ పడదు. కానీ అనగారినటువంటి వర్గాలు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో జిందాబాద్, SFI, DYFI, సంఘాలు జిందాబాద్.